అనగనగా అతను చేతిలో దీపం పట్టెను. మూర్ఖుల కోసం అన్వేషణ మొదలెట్టెను. ఊరు వాడ వీడెను, వాగు వంక దాటెను. ఆకలికి ఓర్చెను, నొప్పులు భరించెను. లక్ష్యం ముందు ఇవన్నీ చిన్నవి అనుకునేను. అతనికి ఒక వ్యక్తి ఎదుట పడెను. నువ్వు మూర్ఖుడివా అని ప్రశ్నించెను. ఆ వ్యక్తి అతని నఖశిఖ పర్యంతం పరికించెను. తదుపరి ఇలా బదులిచ్చెను, నేను మూర్ఖుడను కాను. ఆ పేరుతో ఇక్కడ ఎవరూ లేకుండెను. ఆ మాటలకు అతను నిరాశ చెందెను. మరో చోటికి నడక మొదలెట్టెను. అతనికి ఒక బాలుడు కనిపించెను. నువ్వు మూర్ఖుడివా అని అడిగాను. బాలుడు నాకు తెలియదనెను. మరోసారి నిరాశ చెందెను. అడుగులు ముందుకు పడెను. ఈసారి ఒక వృద్ధుడు అగుపించెను. అదే ప్రశ్న సంధించెను. వృద్ధుడు పెద్దగా నవ్వెను. నేను మూర్ఖుడను కాను, కానీ అతను నాకు తెలుసును, నీకు చూపించదను అని ఇంట్లోకి నడిచెను. అతను వృద్ధుడిని అనుసరించెను. వృద్ధుడు అతనిని అద్దం ముందు నిలబెట్టెను. పగలే దీపం వెలిగించిన నీకన్నా పెద్ద మూర్ఖుడు ఎవడు అనెను.